కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం లోపల నీ ఉన్మాదాన్ని చూసి తీసుకుపోయి నీ పార్టీని నీ భావజాలాన్ని ప్రజలు పొందబెట్టినా నీకు ఇంకా బుద్ధి వస్తలేదా కేసీఆర్ అని మాట్లాడుతున్నాం. ఒకటే సభల ఒక పక్కన ముస్లింలను పొగుడుతూ ఒక పక్కన హిందువులను తిట్టడం, ఇది సెక్యులరిజమా కేసీఆర్? బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఇవాళ నువ్వు అన్నావు, నువ్వు ప్రసాదాలు పెడితే, తీర్థం తింటే, లేకపోతే కాషాయ జెండాలు చేతబట్టి ర్యాలీలు తీస్తే, ప్రసాదాలు పంచితే ఇవాళ మన కడుపు నిండుతుందా అని. ఏ తీర్థం తీసుకున్నటువంటి చేతులైతే, ఏ ప్రసాదం తీసుకున్నటువంటి చేతులే, ఏ కాషాయ జెండా పట్టిన చేతులే రేపు 13వ తారీఖు నాడు బటన్ వస్తుంటాం. కేసీఆర్ నీ భావజాలాన్ని పొందబెడతాము. ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం, హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. సెక్యులరిజం ముసుగులోపట ఈ నేతలు మనని ఏ విధంగా అవమానం చేస్తున్నారో 13వ తేదీన మే 13వ తేదీన బుద్ధి చెప్పాలి. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది కేసీఆర్ నీకు. జూన్ 4వ తేదీన అయోధ్య రాముని అక్షతలను, హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిస్తే నీ భావజాలాన్ని ప్రజలు ఎట్లా పొందబెడతారో 4వ తేదీ ఫలితాలను, జూన్ 4వ తేదీ ఫలితాలను చూద్దాం కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తూ, ఎలక్షన్ వచ్చినటువంటి ప్రతిసారి మైనార్టీల ఓట్ల కోసం, ముస్లింలను సంతుష్టీకరణ చేయడం కోసం హిందూ దేవి దేవులను తిట్టడము. మొన్ననే కేటీఆర్ అంటాడు జై శ్రీరామ్ అనొద్దంటాడు. ఎంత ధైర్యం నీకు? ఎక్కడి నుంచి వచ్చింది? మా యొక్క మంచితనం మీకు అలసైపోతుందా? ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్ రాజకీయ నాయకులైనా ఎవడైనా మీరు రాజకీయ ప్రకటనలు చేసుకోండి, మీ మేనిఫెస్టోలు పెట్టండి, కానీ ఓట్ల కోసం హిందువుల యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తే ఖబర్దార్ బిడ్డ. అన్ని రాజకీయ పార్టీలను మేము విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. మా సహనాన్ని, మా ఓపికను మీరు చాతగాంతనంగా భావించకండి. మీరు ఇంకో పబ్లిక్ మీటింగ్లలో ఇట్లనే మాట్లాడాలని చూస్తే హిందూ సమాజము తగిన రీతిగా బుద్ధి చెప్తుంది.